guys, welcome back to our channel. First time my channel చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ వీడియోని లైక్ అయితే చేయండి. కొంచెం మోటివేటింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సివిల్స్ కోర్ట్ నుంచి మనకి ఒఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ 10th ఏప్రిల్ నాడు మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి 10th ఏప్రిల్ నుంచి 9th మే దాకా టైం అయితే ఉంది. ఈ లోపు అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ కూడా మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ 1 జనవరి 2024 నాటికి ఎవరికైతే మినిమం ఏజ్ 21 నుంచి మాక్సిమం 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి రిటన్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది 90 మార్క్స్ కండక్ట్ చేస్తారండి. అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇంటర్వ్యూ అనేది 15 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అనేది 2 అవర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్ గా అయితే ఇచ్చారండి. అండ్ ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది మనకి 5 మినిట్స్ కండక్ట్ చేస్తారు. దీంట్లో అయితే మనకి 20 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే విధంగా అయితే ఉండాలండి. అండ్ అదే విధంగా ఇంటర్వ్యూ అనేది 5 మార్క్స్ ఫర్ ఆల్ కేటగిరీ క్వాలిఫైయింగ్ అని చెప్పి ఇచ్చారు. ఈ రిటన్ ఎగ్జామినేషన్ కి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 1 లో జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటాయండి. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ పవర్, సో ఇలా అయితే ఉంటాయి. ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ మీద అయితే ఉంటాయి 10 మార్క్స్ కి. తర్వాత గ్రూప్ 2 లో ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి 30 మార్క్స్ కి. గ్రూప్ 3 లో మనకి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ టెస్ట్ మీద అయితే ఉంటుంది. అంటే ఇది మ్యాథమెటికల్ టెస్ట్ కి సంబంధించి. సో ఇలా మనకైతే ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ సిలబస్ తో వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో మీరైతే చాలా తక్కువ సిలబస్ తో ప్రిపేర్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీరు కొట్టేయచ్చు అనమాట. సివిల్ కోర్ట్స్ కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, మీరు 20 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే విధంగా మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది వెంటనే అయితే ఇచ్చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ లో అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి. లేదు అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఇస్తారు కదా, వాటికైతే మీకు వస్తుంది. ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ సెంటర్స్ గురించి కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని పూర్తి వివరాలు అయితే మీకు ఇస్తారు. మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుందండి. సో కేటగిరీ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, బీసీ అండ్ బీసీ 1 and 2 లో ఉంటారు కదా, వాళ్ళు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళు 125 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ అనేది కూడా ఆన్లైన్ లోనే పే చేయాలి. అది కూడా డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్ లో పేమెంట్ అనేది చేయాలి. సో మనకి వీళ్ళు అసిస్టెంట్ అండ్ క్లర్క్ కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కానీ ఏ డిగ్రీ చేసిన వారైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సో కాకపోతే మనకి కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనకి పే లెవెల్ 4 ప్రకారంగా 25,000 నుంచి 81,000 దాకా అయితే వస్తాయండి మంత్లీ ప్యాకేజ్ అనేది. అండ్ దీనికి సంబంధించి మనకి అన్ని కేటగిరీ అంటే విమెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో అన్ని కేటగిరీ కలుపుకొని 410 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి సంబంధించి ఈ ఛాన్స్ ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇది హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ నుంచి వచ్చిందండి ఈ నోటిఫికేషన్ అయితే. సో మీరైతే 9th ఏప్రిల్ లోపు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వన్స్ మీరు అది క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు. ఇలా క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్యాప్చా మీరు ఎంటర్ చేసి ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ అని చెప్పి ఇలా క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది మీకు అప్లికేషన్ నేమ్, ఆధార్ నెంబరు, కన్ఫర్మ్ ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో దీనికి వెరిఫికేషన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడికి. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది, అదైతే ఫిల్అప్ చేయాలి మీరు ఇక్కడ. సో వెరిఫై ఓటీపీ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మీరు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అని చెప్పేసి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేసేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అవగానే ఇలా వచ్చేస్తుంది పేజ్ అనేది మీకు. సో ఇక్కడ మీ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. ఇక్కడైతే మీరు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ 1, 2, 3 అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, మీ జెండర్, మ్యారేజ్ స్టేటస్. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేకుంటే అలా పెట్టేసేయండి. ఇండియన్ నేషనాలిటీ,
మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ప్లేస్ ఆఫ్ బర్త్, సో ఎక్కడ పుట్టారు అని చెప్పి అడుగుతున్నారు. డూ హ్యావ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ జార్ఖండ్, సో ఉంటే ఎస్ లేకుంటే లేదని పెట్టండి. మీ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే అప్లికెంట్ అని చెప్పి అయితే అలా అయితే ఎస్ లేదా నో అని పెట్టేసేయండి. అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఏజ్, సో ఈ 1st జనవరి నాటికి మీ ఏజ్ అయితే ఎంత ఉందో అంత ఇవ్వండి. కరెస్పాండెన్స్ అడ్రస్, సిటీ, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. మీ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీ కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి సరిపోతుంది. అండ్ ఐ హ్యావ్ రెడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఫిల్ అప్ ద ఫామ్ ప్రాపర్లీ, సేవ్ అండ్ నెక్స్ట్ చేసేసి మిగతా డీటెయిల్స్ అయితే ఫిల్ అప్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.